నమస్తే అండి. ఈరోజు నేను ఒక చాలా పీస్ఫుల్ మరియు అందమైన ప్లేస్కి అయితే వచ్చాను. అదే బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథుని ఆలయం. ఇది హైదరాబాద్లో చూసేందుకు తప్పక రావాల్సిన ఒక ప్రత్యేకమైన దేవాలయం అని చెప్పొచ్చు. గేట్ దగ్గరికి రాగానే వెంటనే నాకు ఫస్ట్ కనిపించింది ఈ అద్భుతమైన స్ట్రక్చర్. బయట నుండి చూస్తే చాలా ప్రశాంతంగా డివైన్గా అనిపిస్తుంది. టెంపుల్ చుట్టూ చాలా నీట్గా క్లీన్గా ఉంచారు. ఇక్కడికి వచ్చిన వెంటనే మైండ్ ఆటోమేటిక్గా కామ్ అవ్వాల్సిందే. ఈ జగన్నాథ్ దేవాలయం ఒడిశాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ స్టైల్లో నిర్మించారు. ఇది చూసిన వెంటనే ఒక ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది. టెంపుల్ వాల్స్ పైన చిన్న చిన్న డిజైన్స్ చూస్తే చాలా బాగుంటాయి. వాటిని దగ్గరగా చూస్తే ఎంత శ్రద్ధగా తయారు చేశారో అని అనిపిస్తుంది మనకి. ఇక్కడ ప్రధాన దేవతలు శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, ఇంకా సుభద్రమ్మ. గర్భగుడిలోకి వెళ్ళగానే మనకి ఆ వాతావరణం అంతా చూస్తే మనకి స్పెషల్గా ఉంటుంది. మనసులో ఆటోమేటిక్గా ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇక్కడ కొద్దిసేపు నిలబడి అలాగే చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా పీస్గా అనిపిస్తుంది మనకి. టెంపుల్ లోపల చాలా సైలెంట్గా ఉంటుంది. ఎవ్వరూ లౌడ్గా మాట్లాడరు. అందరూ పీస్ఫుల్గా దేవుళ్ళని దర్శించుకుంటారు. అండ్ చాలా రష్గా ఉండదు. ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే దర్శనం జరిగిపోతుంది. ఒక డివైన్ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. గర్భగుడి బయట అలాగే చాలా చోట్ల సీటింగ్ ఏరియాలో ఉంటుంది. అక్కడ కూర్చుని కొంతసేపు మెడిటేషన్ లాంటివి, అలాగే వాతావరణం చాలా కూల్గా కామ్గా ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ వస్తే చాలు ఫ్రెష్ ఎయిర్తో పాటు చాలా ప్రెజెంట్గా ఉంటుంది. ఈవినింగ్ వస్తే మనకి లైటింగ్స్తో టెంపుల్ ఇంకా అందంగా కనిపిస్తుంది. నాకు స్పెషల్గా నచ్చింది ఏంటంటే ఇక్కడ క్లీన్లీనెస్. టెంపుల్ మేనేజ్మెంట్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. షూస్ పెట్టడానికి సపరేట్ ప్లేస్ ఉంది. డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. అలాగే వాష్రూమ్స్ అన్నీ క్లీన్గా ఉంచుతారు. అండ్ ఎవరైనా హైదరాబాద్లో ఉంటే లేదా హైదరాబాద్కు విజిట్ చేస్తే శ్రీ జగన్నాథ్ దేవాలయాన్ని తప్పకుండా దర్శించండి. ఇది కేవలం ఒక టెంపుల్ కాదు, మనకి ఒక పీస్ ఇస్తుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అండ్ అలాగే సిటీలో మధ్యలో మనకి ఒక స్పిరిచువల్ స్పాట్ ఉంది. ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకోవచ్చు. మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఈ టెంపుల్ విజిట్ చేశారో లేదు. అండ్ అలాగే ఇట్లాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్. మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఈ టెంపుల్ విజిట్ చేశారో లేదు. అండ్ అలాగే ఇట్లాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.